أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. తమ యజమాని ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో నడుస్తూ దైవ ఏకత్వాన్ని స్థాపించడానికి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం చేసిన కృషిని, ఆయన ఆచరణాత్మక ఆదర్శాన్ని, తన అనుచరులకు ఆయన చేసిన బోధనలు, వారిని తీర్చిదిద్దిన విధానానికి సంబంధించిన కొన్ని సంఘటనలను నేనిక్కడ సమర్పిస్తాను. హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు అన్హు ఇలా ఉపదేశించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తరచుగా ఒక విషయం చెబుతుండేవారు. ఒక వ్యక్తి కుమారుడు మరణించగా అతని స్నేహితుడు పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా ఏడుస్తూ దేవుడు నాపై పెద్ద అన్యాయం చేశాడని అన్నాడు. అంటే దేవుడు తన హక్కును ఏదో లాగేసుకున్నట్లు అతను భావించాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మాటలను వివరిస్తూ హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు. కానీ ఒక మనిషి దేవునిపై సాధించుకున్న హక్కు ఏముందో ఆలోచించవలెను. తమ నమాజులు, ఉపవాసాలు, జకాత్, హజ్ మరియు దైవభీతి పట్ల గర్వపడేవారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు మాకు అన్యాయం చేశాడని అరుస్తుంటారు. కానీ భారతదేశానికి చెందిన ఒక మద్యపాన కవి ధర్మం పట్ల పూర్తిగా అశ్రద్ధగా ఉన్నప్పటికీ ఒక సత్యమైన ఘడియలో దేవుని ప్రేరణ అతని హృదయంపై ఇలా అవతరించింది. అతనిట్లు చెప్పెను. దాని అనువాదం: ప్రాణం ఇచ్చాను, కానీ అది దేవుడు ఇచ్చినదే. నిజానికి అతని హక్కును నేను తీర్చలేకపోయాను. కనుక మనకు లభించిన సంతానం కానీ ఇతర అనుగ్రహాలు కానీ అల్లాహ్ దయవల్లనే లభించాయని మనిషి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. మనం ఎల్లప్పుడూ అల్లాహ్ ముందు తలవంచి ఉండాలని, మన ప్రతి మాట, పని ద్వారా అతని ఏకత్వాన్ని చాటాలని ఈ విషయం కోరుతుంది. మనలో అనువంతైన అన్యారాధన నీడ కూడా పడకూడదు. కొద్దిపాటి ఆరాధన చేసినంత మాత్రాన దేవునిపై మనకు ఏదో హక్కు ఏర్పడిందని ఎప్పుడూ భావించకూడదు. నిజానికి మనం చేసే ఆరాధనలు మన సొంత ప్రయోజనం కోసమే చేసుకుంటున్నాం. కావున మనిషి ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవలెను. మనకు లభించిన ప్రతి అనుగ్రహం, సంతానం కేవలం అల్లాహ్ దయవల్లనే లభించెను. మనం ఎల్లప్పుడూ అల్లాహ్ ముందు తలవంచి ఉండవలెను. మన ప్రతి మాట, పని ద్వారా అతని ఏకత్వాన్ని చాటాలని ఈ విషయం మనల్ని కోరుతుంది. మనలో అనువంతైన అన్యారాధన నీడ కూడా పడకూడదు. అల్లాహ్ మనకు ఏదో హక్కు ఉందని ఎన్నడూ భావించకూడదు. కొద్దిపాటి ఆరాధన చేసినంత మాత్రాన అతని హక్కు తీరిపోదు. నిజానికి ఆ ఆరాధనలు మనం మన సొంత ప్రయోజనం కోసమే చేసుకుంటున్నాం. కావున ఆయన పేర్కొన్న ఆ కవి చెప్పేది ఏమిటంటే, అల్లాహ్ మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఈ ప్రపంచంలోకి మనల్ని పంపాడు. కానీ అతనికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన విధంగా ఆ హక్కును మాత్రం మనం నెరవేర్చలేకపోతున్నాం. హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు అన్హు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి కుమారుడు ముబారక్ అహ్మద్ మరణించినప్పటి ఒక సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి తన చిన్న కుమారుడైన ముబారక్ అహ్మద్ అంటే ఎంతో ప్రేమ.
ఆ బాబు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనెంతో సేవ చేశారు. ఆ ప్రేమను చూసి హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజియల్లాహు అన్హు కూడా ఏమనుకున్నారంటే, ఒకవేళ ముబారక్ అహ్మద్ మరణిస్తే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తట్టుకోలేరేమో, ఎంతో ఆవేదనకు గురవుతారని భావించారు. చివరి క్షణాల్లో హజరత్ మౌల్వీ గారు ఆ బాబు నాడి చూస్తుండగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారితో కస్తూరి తీసుకురమ్మని చెప్పారు. నాడి ఆగిపోతుండడం చూసి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి కలగబోయే ఆవేదనను తలచుకొని హజరత్ ఖలీఫా అవ్వల్ రజియల్లాహు అన్హు నిలబడిన చోటే స్పృహ తప్పి పడిపోయారు. కానీ ముబారక్ అహ్మద్ మరణించాడని తెలియగానే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎంతో సహనంతో తన స్నేహితులకు ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించారు. అందులో ఆయన ముబారక్ అహ్మద్ మరణించాడు, కానీ దీనికి ఎవరు ఆందోళన చెందకూడదు, ఇది అల్లాహ్ ఇష్టం, దీనిని మనం సహనంతో స్వీకరించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి చిరునవ్వుతో ఉపన్యసిస్తూ ముబారక్ అహ్మద్ గురించి అల్లాహ్ ఇచ్చిన దైవవాణి నెరవేరిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాసిన ఒక పద్యం అనువాదం ఇట్లు గలదు: పిలిచేవాడు అనగా దేవుడు అందరికంటే ప్రియమైనవాడు. ఓ మనసా, అతని కోసమే నీ ప్రాణాన్ని అర్పించు. హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు అన్హు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రను వివరిస్తూ ఒక చోట ఇలా పేర్కొన్నారు: హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం నోట ఒక విషయాన్ని నేను చాలాసార్లు విన్నాను. పదవీచ్యుతుడైన టర్కీ సుల్తాన్ అబ్దుల్ హమీద్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అనేవారు: సుల్తాన్ అబ్దుల్ హమీద్ ఖాన్లో ఒక విషయం నాకు చాలా నచ్చింది. అతనిలో చాలా లోపాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క విషయం మాత్రం నాకెంతో ప్రియమైనది. అది ఏమిటంటే, గ్రీస్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు సుల్తాన్ మంత్రులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజానికి యుద్ధం జరగాలని సుల్తాన్ అబ్దుల్ హమీద్ కోరుకున్నారు, కానీ మంత్రులకు అది ఇష్టం లేకుండెను. అందుకే వారు రకరకాల సాకులు చెప్పారు. చివరకు వారు యుద్ధానికి ఇది సిద్ధంగా ఉంది, అది సిద్ధంగా ఉందని చెబుతూనే ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఫలానా ఏర్పాట్లు ఇంకా కాలేదని అడ్డు చెప్పారు. అంటే మేము సిద్ధమే, కానీ ఈ లోపం వల్ల యుద్ధం చేయడం చాలా కష్టమని నొక్కి చెప్పారు. ఉదాహరణకు, ఐరోపా దేశాలన్నీ గ్రీస్కు మద్దతుగా ఏకమయ్యాయి, దీనికి మన దగ్గర పరిష్కారం లేదని బహుశా వారు అని ఉండవచ్చు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లనేవారు: మంత్రులు తమ సలహాలను ఇచ్చి సాధక బాధకాలను వివరిస్తూ ఫలానా ఏర్పాటు లేదని అన్నప్పుడు సుల్తాన్ అబ్దుల్ హమీద్ ఇలా జవాబిచ్చారు: అన్నీ మనమే లెక్కలు చూసుకోకూడదు, ఏదో ఒక అవకాశాన్ని దేవుని సహాయం కోసం కూడా వదిలిపెట్టవలెను. సుల్తాన్ అబ్దుల్ హమీద్ పలికిన ఈ మాటను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎంతో ఆస్వాదించేవారు. సుల్తాన్ దేవునిపై ఉంచిన ఆ నమ్మకం నాకు చాలా నచ్చిందని ఆయన తరచుగా చెబుతుండేవారు. దైవ ఏకత్వం పట్ల హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి ఉన్న అపారమైన గౌరవం, పట్టుదలను వివరిస్తూ హజరత్ సాహిబ్జాదా మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వ్రాశారు: మున్షీ జఫర్ అహ్మద్ గారు కపూర్ థల్వీ గారు నాకు లిఖిత పూర్వకంగా ఒక సంఘటనను వివరించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి అప్పట్లో తల తిరగడం అనే అనారోగ్యం ఉండేది. ఒకానొక వైద్యుడికి ఈ వ్యాధిని నయం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉందని, ఆయన చాలా నిపుణుడని తెలిసింది. దీనితో ఆయన్ను పిలిపించడం జరిగింది. ఆయనకు ప్రయాణ ఖర్చులు పంపి ఎక్కడో దూరం నుండి ఆయనను రప్పించారు. ఆ వైద్యుడు హజరత్ అలైహిస్సలాం గారిని పరీక్షించి ఇలా అన్నాడు: నేను మిమ్మల్ని 2 రోజుల్లోనే నయం చేస్తాను. ఇది పెద్ద విషయమేమీ కాదు, కేవలం 2 రోజుల్లో మిమ్మల్ని బాగు చేస్తాను. ఈ మాట వినగానే హజరత్ గారు లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే హజరత్ మౌల్వీ నూరుద్దీన్ గారికి ఒక చిట్టి రాసి, ఆ వ్యక్తి ద్వారా నేను ఏమాత్రం చికిత్స చేయించుకోదలుచుకోలేదు, ఇతనేమిటి దైవత్వపు ప్రకటన చేస్తున్నాడు, అతను తిరిగిపోవడానికి ఖర్చులతో పాటు అతనికి అదనంగా మరో 25 రూపాయలు ఇచ్చి పంపించి వేయండి అని చెప్పారు. తర్వాత అలాగే చేయడం జరిగింది. ఇదే విధంగా హజరత్ ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రను వివరిస్తూ ఇలా వ్రాశారు: హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా చెప్పేవారు: ఎవరైతే దేవుని ఘనత, గౌరవం పట్ల ఆవేశాన్ని కలిగి ఉంటారో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. అటువంటి వారు ఒక అత్యంత సూక్ష్మమైన మార్గంలో ప్రయాణిస్తారు. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవలేరు. దేవుని కోసం హృదయంలో ఆవేశం లేనంత వరకు
మనిషికి ఎటువంటి ఆధ్యాత్మిక మాధుర్యం లభించదు. మనిషి హృదయంలో అల్లాహ్ పట్ల వ్యక్తిగతమైన తపన లేనంత వరకు, తన స్వార్థం, కల్మషం నుండి, ప్రాపంచిక ప్రయోజనాల ఆలోచనల నుండి మనిషి విముక్తి పొందనంత వరకు అతని ఏ ఆరాధన లేదా దానం స్వీకరించబడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. తన స్వార్థం, ప్రాపంచిక ప్రయోజనాల ఆలోచనల నుండి మనిషి ఖాళీ అవ్వనంత వరకు అతని ఏ ఆరాధన, దానం అంగీకరించబడదు. దేవుని కోసం తపన పడే వ్యక్తి తన తోటి మనుషుల కంటే ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. అటువంటి వారే దేవుని నుండి శుభాలు పొందుతారు. కావున దుఆ స్వీకరించబడాలంటే దైవ ఏకత్వంపై పరిపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండవలెను. అల్లాహ్ ప్రేమను పొందాలనే ప్రార్థన అన్నిటికంటే ముందుండవలెను. మేము చాలా దుఆలు చేశాం, ఇది చేశాం, అది చేశాం, నఫిల్ నమాజులు చదివాం, దాన ధర్మాలు చేశాం, కానీ మా ప్రార్థనలు అంగీకరించబడలేదని రాసేవారు ఒకసారి ఈ విషయంపై ఆలోచించవలెను. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం చెప్పిన ఆధ్యాత్మిక సూత్రం ఇదే. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రను వివరిస్తూ ఒక చోట ఇలా పేర్కొన్నారు: హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం దేవునిపై చూపిన అపారమైన ప్రేమను అల్లాహ్ తాలా ఎంతో గొప్పగా గౌరవించాడు. అది అల్లాహ్ అనంతమైన కరుణకు మరియు సాటిలేని కృతజ్ఞతకు తగినట్లుగా ఉంది. అల్లాహ్ తాలా హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారిని ఉద్దేశించి ఇలా చెప్పాడు: అంత మిన్నీ బిమంజిలతి తౌహీదీ వ తఫ్రీదీ, అంత మిన్నీ బిమంజిలతి వలది ఇన్నీ మాక యా ఇబ్న రసూలిల్లా. దీని అర్థం ఏమిటంటే, ఈ కాలంలో నీవు నా దైవ ఏకత్వానికి ప్రతినిధిగా ఉన్నావు. ప్రపంచం కోల్పోయిన ఆ ఏకత్వపు సంపదన తిరిగి భూమిపై స్థాపిస్తున్నావు. అందుకే ఓ మసీ ముహమ్మదీ, నా ఏకత్వం నాకు ఎంత ప్రియమైనదో నీవు కూడా నాకు అంతటి ప్రియమైన వాడివి. క్రైస్తవులు తమ మసీ యేసును అబద్ధంగా, కల్పితంగా దేవుని నిజమైన కుమారుడిగా ప్రకటించారు. కనుక నా స్వాభిమానం నిన్ను ఒక కుమారుడికి దక్కేంతటి ప్రేమతో ఆదరించాలని కోరుకుంది. తద్వారా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు కూడా దైవ ప్రియులు, దైవ సంతానం వంటి వారనే ఉన్నత స్థానానికి చేరుకోగలరని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ఉద్దేశం. నీవు నా ప్రియతమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ సేవలో రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉన్నావు. ఆయన ప్రేమలో లీనమై ఉన్నావు. కావున ఆ మహానీయుని ఆధ్యాత్మిక పుత్రుడిగా నిన్ను నా శాశ్వతమైన ప్రేమ, సామీప్యత అనే పథకంతో సత్కరిస్తున్నాను. నేను పైన చదివిన హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారికి లభించిన దైవవాణి అంతరార్థం ఇదే. మీ జీవిత చరిత్రకు సంబంధించి హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఒక చోట ఇలా వ్రాశారు: హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం రాక ప్రధాన ఉద్దేశం, లక్ష్యం ఇస్లాం సేవ, దైవ ఏకత్వ స్థాపన. ఆ కాలంలో నిజమైన తౌహీదును ఎక్కువగా ఎదిరించింది క్రైస్తవ మతం. నేటికి కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. ఇది తౌహీద్ పేరుతో ప్రమాదకరమైన అన్యారాధన బోధిస్తుంది. హజరత్ మసీహ్ నాసిరీ యేసును దేవుడు క్షమించుగాక దేవుని కుమారుడిగా పేర్కొంటూ ఆయన్ను దేవుని పక్కన కూర్చోబెడుతుంది. అందుకే హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారికి క్రైస్తవ మతంలోని ఈ తప్పుడు నమ్మకాలపై తీవ్రమైన అసంతృప్తి ఉండేది. పైగా మసీహ్ హోదాలో ఆయన చేయాల్సిన అతిపెద్ద పని శిలువను విరగ్గొట్టడం, అనగా క్రైస్తవ సిద్ధాంతాలను హేతుబద్ధంగా ఓడించడం అని హదీసులలో కూడా చెప్పబడింది. అందుకే ఆయన హజరత్ ఈసా అలైహిస్సలాం గారి మరణం గురించి ఎంతో నొక్కి చెప్పేవారు. ఎందుకంటే ఈ ఒక్క విషయం నిరూపితమైతే క్రైస్తవ మతపు పునాదులు కూలిపోతాయి. అనగా మసీహ్ మరణించారని అంగీకరిస్తే దైవత్వం మిగలదు, త్రిత్వానికి తావుండదు. ప్రాయశ్చిత్త అనగా కఫారా సిద్ధాంతం తన బలహీనమైన కాళ్లపై నిలబడలేదు. నిజమే, హజరత్ మసీహ్ నాసిరీ యేసు మరణించారనే విశ్వాసం హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి సత్యతను నిరూపించడానికి మొదటి మెట్టు వంటిది. కానీ ఈ అంశానికి ఉన్న అసలు ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది క్రైస్తవ సిద్ధాంతాలను తిరస్కరిస్తుంది. అందుకే ఆయన తరచుగా ఇలా అనేవారు: మీరు మసీహ్ను మరణించనివ్వండి, దానిలోనే ఇస్లాం జీవం దాగి ఉంది. కనీసం క్రైస్తవ మతంతో పోరాడే విషయంలోనైనా మన ఇతర ముస్లిం సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాతో ఏకీభవిస్తే ఎంత బాగుంటుందో. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం వాదనను నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది రెండో విషయం.
కానీ కనీసం ఇస్లాం ఆధిక్యత నిరూపితమయ్యే చోటైనా కలిసి రావలెను. ఆ కాలంలో క్రైస్తవ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం చూసి హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం హృదయం ఎంతో భారంగా ఉండేది. ఒక చోట వారెంతో వేదనతో ఇలా ఉపదేశించారు: మనకు మరియు క్రైస్తవులకు ఏదో ఒక విధంగా త్వరగా తీర్పు జరగాలని నేను ప్రతి క్షణం ఆరాటపడుతున్నాను. ఈ మృతదేహారాధన అనే కుట్రను చూసి నా హృదయం రక్తం కక్కుకుంటోంది. ఒక బలహీనమైన మనిషిని దేవుడిగా మార్చడం, ఒక పిడికడు మట్టిని లోకనాథుడుగా భావించడం కంటే మించిన బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? నా ప్రభువు, నా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నాకు ఓదార్పునివ్వకపోతే ఈ దుఃఖంతో నేను ఎప్పుడో అంతమైపోయేవాడిని. కానీ చివరికి తౌహీదే విజయం అని అల్లాహ్ నాకు భరోసా ఇచ్చాడు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు: అల్లాహ్ తాలాకు ఈ విషయం తెలుసు. అతనే ప్రతి విషయానికి ఉత్తమ సాక్షి. అతని మార్గంలో నాకు అన్నిటికంటే ముందుగా అత్యధికంగా ప్రసాదించబడినది నిర్మలమైన హృదయం, అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో తప్ప మరే ఇతర వస్తువుతోనూ నిజమైన సంబంధం లేనటువంటి హృదయం. నేను ఒకప్పుడు యువకుడిగా ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడినయ్యాను. కానీ నా జీవితంలో ఏ దశలోనూ సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో తప్ప మరెవరితోనూ నా నిజమైన సంబంధాన్ని నేను కనుగొనలేదు. అతనిపై ఉన్న ఈ అపారమైన ప్రేమ వల్లే అల్లాహ్ ఘనతకు, అతని ఏకత్వానికి విరుద్ధంగా ఉన్న లేదా అతన్ని ఏ విధంగానైనా అవమానించే ఏ మతాన్ని కూడా నేను అంగీకరించలేకపోయాను. క్రైస్తవ మతం నాకు నచ్చకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే దాని ప్రతి అడుగులోనూ సర్వశక్తిమంతుడైన దేవునికి అవమానం జరుగుతోంది. తనను తాను కాపాడుకోలేని ఒక అశక్తుడైన మనిషిని దేవుడిగా నిర్ణయించడం జరిగింది. హజరత్ ముఫ్తీ ఫజలుర్ రెహమాన్ గారు ముహాజిర్ ఒక సంఘటనను ఇలా వివరించారు: నా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరుగా 2 అమ్మాయిలు జన్మించారు. అల్లాహ్ దయవల్ల వారు క్షేమంగా ఉన్నారు. వారి తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. కానీ అతనికి మాటలు రావు, వినికిడి కూడా లేదు. ఆ అబ్బాయి తరచుగా అనారోగ్యంతో ఉండేవాడు. ఆ తర్వాత 2వ కుమారుడు జన్మించాడు. అతను చాలా చురుకైన వాడు, ఆరోగ్యవంతుడు. ఆ 2వ అబ్బాయి వల్ల, అతని అలవాటు వల్ల రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. చిన్న వయసులోనే ఇంటి పనులన్నీ చేసేవాడు. చిన్న సైగ చేయగానే విషయాన్ని అర్థం చేసుకునేవాడు. అతను చాలా తెలివైనవాడు కావడం వల్ల అతనిపై నా ప్రేమ అమితంగా పెరిగిపోయింది. అనారోగ్యంతో ఉన్న మొదటి అబ్బాయి 4 ఏళ్ల వయసులో మరణించాడు. తెలివివాడైన 2వ అబ్బాయికి 4.5 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం, టైఫాయిడ్ వచ్చింది. నేను చాలా చికిత్స చేయించాను, కానీ ఎటువంటి ఫలితం లేదు. జ్వరం వచ్చిన 15వ రోజున అతనికి మెనింజైటిస్ అనగా మెదడు వాపు వ్యాధి సోకింది. నేను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి నా కుమారుడి ఆరోగ్యం కోసం ప్రార్థించమని ఒక లేఖ రాశాను. దానికి ఆయనలా జవాబిచ్చారు: ఇన్షా అల్లాహ్, నేను ప్రార్థిస్తాను. కానీ ఒకవేళ సడలని విధి నిర్ణయం జరిగిపోయి ఉంటే అది మారదు. ఇది చదవగానే ఆ బాబు బ్రతకడనే నమ్మకం నాకు కలిగింది. 4వ రోజు బాబు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ రోజే హజరత్ అలైహిస్సలాం గారు ఒక కోర్టు కేసు నిమిత్తం గుర్దాస్పూర్ వెళ్లాల్సి ఉంది. నేను ప్రతిసారి ఆయనతో వెళ్తుంటాను కనుక ఆ రోజు కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాను. హజరత్ అలైహిస్సలాం గారి ఇంటి నుండి బయటకు రాగానే మొదట నన్ను ఉద్దేశించి నీ బాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. హుజూర్, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ఒకసారి వచ్చి చూడండని విన్నవించాను. ఆయన మా ఇంటికి వచ్చి బాబును చూసి, బాబుకు చాలా జబ్బుగా ఉంది, ఈ రోజు నువ్వు మాతో గుర్దాస్పూర్ రావద్దు, ఇక్కడే ఉండని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు ఆ బాబు మరణించాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హజరత్ అలైహిస్సలాం గారు గుర్దాస్పూర్ నుండి తిరిగి వచ్చారు. నేను ఆయన్ను కలవడానికి వెళ్ళాను. నాతోటి నా చిన్న కూతురు ఉంది. నన్ను చూడగానే ఆయనిలా అన్నారు: నీ బాబు మరణించినందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ ఆ బాబుపై నీకున్న ప్రేమ అన్యారాధన స్థాయికి చేరుకుందని నాకు అనిపించింది. అందుకే అతను బ్రతకడం అసాధ్యంగా కనిపించింది. ఏదేమైనా నేను నీకోసం చాలా ప్రార్థించాను. అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం అనగా మరో సంతానం ప్రసాదిస్తాడు. ఆ బాబు వినగలిగేవాడు, మాట్లాడగలిగేవాడు అవుతాడు. ఆ తర్వాత ఫజల్ కరీం జన్మించాడు. తర్వాత అబ్దుల్ హఫీజ్ జన్మించాడు. మధ్యలో 2 సార్లు గర్భస్రావం అయింది. ఆ 2 కూడా మగపిల్లలే. ఆ తర్వాత అబ్దుల్లా మరియు అబ్దుల్ కరీం మరియు అహ్మద్ జన్మించారు.
అల్లాహ్ దయ వల్ల ఆ తర్వాత 5 కుమారులు జన్మించారు. వారంతా దీర్ఘాయుష్షు పొందారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన అనుచరులకు ప్రతి నిమిషం దైవ ఏకత్వం గురించి పాఠాలు నేర్పేవారు. అదే సమయంలో వారి బాధను పంచుకుంటూ వారి కోసం ప్రార్థించేవారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను ఆలకించి వారికి 5 కుమారులను ప్రసాదించాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు: ఐరోపాలో కానీ ఆసియాలో కానీ భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న సద్గుణవంతులైన ఆత్మలన్నిటినీ దైవ ఏకత్వం వైపు ఆకర్షించాలని, తన బానిసలందరినీ ఒకే ధర్మంపై ఏకం చేయాలని అల్లాహతాలా కోరుకుంటున్నాడు. ఇదే దేవుని ఉద్దేశం. దీనికోసమే నేను ఈ ప్రపంచంలోకి పంపబడ్డాను. కనుక మీరు కూడా ఈ లక్ష్యాన్ని అనుసరించండి. కానీ మృదుత్వం, ఉత్తమ నైతికత, ప్రార్థనల దుఆ ద్వారా మాత్రమే. మరో చోట ఆయన ఇలా అన్నారు: నా సంపూర్ణ సంతోషం దీనిలోనే ఉంది మరియు అల్లాహ్, తౌహీద్, దైవ ప్రవక్త గౌరవం ఈ ప్రపంచంలో స్థాపించబడాలనేదే నా రాక అసలు ఉద్దేశం. హజరత్ పీర్ ఇఫ్తిఖార్ అహ్మద్ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రను వివరిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి వద్ద పీరాదత్తా అనే ఒక సేవకుడు ఉండేవారు. మేమందరం ఆయన్ని అదే పేరుతో పిలిచేవాళ్ళం. కానీ హజరత్ గారు పిలిచేటప్పుడు మాత్రం పీరీదత్తా అని పిలిచేవారు. పీరాదత్తా కాదు, పీరీదత్తా అని. దీని అర్థం ఏమిటంటే, నా పీర్ అల్లాహ్ ప్రసాదించిన వాడని. దైవ ఏకత్వం పట్ల ఆయనకున్న పరిపూర్ణ విశ్వాసానికి ఇది నిదర్శనం. అల్లాహ్ తాలా హజరత్ అలైహిస్సలాం గారికి ఇలా దైవవాణి పంపాడు: ఖుజుత్ తౌహీదా యా అబ్నా ఇల్ ఫారిస్, అనగా ఓ పర్షియా పుత్రులారా, తౌహీదును పట్టుకోండి. కావున హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సంతానం మాత్రమే కాదు, ఆయన్ను నమ్మే ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈ దైవవాణిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలను. ఆయన వద్ద బయత్ ప్రతిజ్ఞ చేసిన మనమంతా ఒకే కుటుంబంగా మారాం. ఒకవేళ మనం ఈ తౌహీదును గట్టిగా పట్టుకుంటేనే ఇహలోకంలో మరియు పరలోకంలో గౌరవం లభిస్తుంది. లేదంటే కేవలం రక్త సంబంధం కానీ లేదా నామమాత్రపు బయత్ చేయడం కానీ ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించవు. హజరత్ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రాహీం గారు రజల్లాహు అన్హు ఇలా వివరించారు: నేను, హకీం అబ్దుల్ అజీజ్ మరియు హకీం అతా ముహమ్మద్ గారు ముగ్గురం కలిసి మొదటిసారి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఆ రోజుల్లో హుజూర్ గుర్దాస్పూర్లో ఉండేవారు. హుజూర్ గది నుండి బయటకు వస్తున్నప్పుడు మేము ముగ్గురం తలుపు దగ్గరే నిలబడి ఉన్నాం. నేను మరియు హకీం అబ్దుల్ అజీజ్ గారు అస్సలాము అలైకుం అని చెప్పి హుజూర్ గారితో కరచాలనం చేశాము. కానీ సోదరుడు అతా ముహమ్మద్ గారు మాత్రం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి పాదాలపై పడిపోయారు. వెంటనే హుజూర్ ఆయన్ను భుజాల వద్ద పట్టుకుని పైకి లేపుతూ ఇలా అన్నారు: అల్లాహ్ తాలా నన్ను ఈ కాలంలో ఇటువంటి బహుదైవారాధన వంటి ఆచారాలను అంతం చేయడానికే పంపాడు. పీర్ల పాదాలను ముద్దాడడం షిర్క్ అవుతుంది. ఆ తర్వాత హుజూర్ ఆయనతో కూడా కరచాలనం చేశారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఒక చోట ఇలా వివరించారు: ఖాజీ మొహమ్మద్ యూసుఫ్ గారు పెషావరి ఒక లేఖ ద్వారా నాకు ఈ విషయం తెలిపారు. నేను ప్రారంభ రోజుల్లో కాదియాన్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన కుమారుణ్ణి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి పరిచయం చేయడానికి తీసుకువచ్చాడు. ఆ అబ్బాయి హుజూర్ గారితో కరచాలనం చేయడానికి ముందుగా వచ్చినప్పుడు గౌరవ సూచకంగా హుజూర్ గారి పాదాలను తాకబోయాడు. అది చూసి హుజూర్ తన పవిత్ర హస్తాలతో అతడిని అలా చేయకుండా ఆపారు. ఆ సమయంలో హుజూరు ముఖం ఎర్రబడటం నేను గమనించాను. ఆయనెంతో ఆవేశంతో ఇలా అన్నారు: ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి షిరుకును అంతం చేయడానికే వస్తారు. మా పని కూడా షిరుకును తుడిచిపెట్టడమే కానీ షిరుకును స్థాపించడం కాదు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఫోటోల గురించి ఇలా వివరించారు: ఎవరైనా నా ఫోటో తీయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. విగ్రహారాధకుల వలె దానిని తమ వద్ద ఉంచుకోవడం, ప్రచురించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరు అలా చేయాలని నేను ఎప్పుడూ ఆదేశించలేదు. విగ్రహారాధనను, చిత్రపటాలను పూజించడాన్ని నాకంటే ఎక్కువగా వ్యతిరేకించేవారు మరొకరు ఉండరు. అయితే నేను గమనించినదేమిటంటే, ఈ రోజుల్లో ఐరోపా ప్రజలు ఎవరి రచనలనైనా చదివినప్పుడు ముందుగా ఆ రచయిత ఫోటోని చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే ఐరోపా దేశాల్లో ముఖ లక్షణాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే విద్య చాలా అభివృద్ధి చెందింది. వారు కేవలం ఒక వ్యక్తి ఫోటోను చూసి ఆ వాదన చేసే వ్యక్తి సత్యవంతుడా లేక అబద్ధాల కోరా అని గుర్తించగలరు. వారు వేల మైళ్ళ దూరంలో ఉండడం వల్ల నా దగ్గరకు రాలేరు, నా ముఖాన్ని నేరుగా చూడలేరు. కావున అక్కడి విఘ్నులు నా ఫోటో ద్వారా నా అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఐరోపా మరియు అమెరికా నుండి చాలామంది నాకు లేఖలు రాశారు. వారు తమ లేఖల్లో ఇలా పేర్కొన్నారు: మేము మీ ఫోటోను నిశితంగా పరిశీలించాం. ముఖ లక్షణాల విద్య ద్వారా మేము గ్రహించినది ఏమిటంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అబద్ధాల కోరు అయి ఉండలేడు. అమెరికాకు చెందిన ఒక మహిళ నా ఫోటోను చూసి ఇది యేసు అలైహిస్సలాం లాంటి ముఖమని రాసింది. కేవలం ఈ ఉద్దేశంతో, ఈ పరిమితి వరకు మాత్రమే నేను ఒక మంచి కారణం దృష్ట్యా ఈ పద్ధతి పట్ల మౌనం వహించాను. అందుకే నేను ఫోటో తీయడానికి అనుమతించాను. ఒకవేళ దీనివల్ల అన్యారాధన వ్యాపిస్తే అది ఖచ్చితంగా నిషిద్ధం. ఆయన ఇంకా ఇలా ఉపదేశించారు: ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, అనగా కర్మల ఫలితం ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. చిత్రపటాల నిషేధం అనేది ప్రతి సందర్భంలోనూ ఖచ్చితమైనదని నా అభిప్రాయం కాదు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఫోటోల వినియోగం, వాటి ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను ఇలా అందించారు: ఫోటోలు తీయడం పూర్తిగా నిషిద్ధమని నేను అనను. హజరత్ సులేమాన్ అలైహిస్సలాం కోసం జిన్నాతుల సమూహం చిత్రపటాలను తయారు చేసేవారని పవిత్ర ఖురాన్ ద్వారా నిరూపితమైంది. బనీ ఇస్రాయిలీల వద్ద చాలా కాలం వరకు ప్రవక్తల చిత్రపటాలు ఉండేవి. వారి వద్ద ఉన్న ఆ చిత్రపటాల్లో హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిత్రం కూడా ఉండేది. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా చిత్రాన్ని జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఒక పట్టు వస్త్రంపై ప్రవక్త గారికి చూపించారు. అలాగే నీటిలోని కొన్ని రాళ్లపై జంతువుల చిత్రాలు సహజంగానే ముద్రించబడతాయి. భూకంపాలు సంభవించినప్పుడు కొండల మధ్య నలిగిపోయిన జీవుల ఆకృతులు శిలలపై ముద్రించబడతాయి. ప్రస్తుతం ఫోటోలు తీయడానికి ఉపయోగిస్తున్న ఈ పరికరం కెమెరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో లేకుండెను. ఇది అత్యంత అవసరమైన పరికరం. దీని ద్వారా కొన్ని వ్యాధులను గుర్తించవచ్చు. దీనిని వివరిస్తూ వారిలా అన్నారు: ఇది కేవలం చిత్రపటాల విషయమే కాదు, వైద్య రంగంలో కూడా దీని ప్రాముఖ్యత ఉంది. ఆ కాలంలో ఎక్స్రే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు స్కానింగ్, ఎంఆర్ఐ వంటివి ఇంకా అభివృద్ధి చెందాయి. ఎముకల చిత్రాలను తీయడానికి, కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఫోటోలు తీస్తాయి. తద్వారా వ్యాధి అసలు స్థితి తెలుస్తుంది. కావున అసలు అటువంటి పరికరాల ముందుకు వెళ్లడమే తప్పని అనడం తప్పు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్. ఉద్దేశం సరైనదైతే, అక్కడ విగ్రహారాధనకు తావు లేకపోతే అది సరైనదే. ఫోటోగ్రఫీ ద్వారా ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు సిద్ధించాయి. కొంతమంది ఆంగ్లేయులు ప్రపంచంలోని సమస్త జీవుల ఫోటోలను, చివరికి రకరకాల మిడతలు, పక్షులు, జంతువుల చిత్రాలను సేకరించి తమ పుస్తకాల్లో ప్రచురించారు. నేడు మనం చూస్తున్న నేషనల్ జియోగ్రఫిక్ వంటి ఛానళ్లు కూడా ఇదే పని చేస్తున్నాయి. దీనివల్ల జ్ఞానం మరియు శాస్త్రీయ పురోగతి లభించింది. కావున మనం ఫోటోలు పెట్టుకోవడంలో మన ఉద్దేశం ఏమిటో చాలా నిశితంగా పరిశీలించవలెను. ఆ ఉద్దేశం ఏ రకంగానూ మనల్ని బహుదైవారాధన వైపు తీసుకెళ్లేలా ఉండకూడదు. ఫోటోలకు సలాం చేయడం, వాటి ముందు తల వంచడం వంటివి అన్యారాధనకు ఆలోచనలే అవుతుంది. కొంతమంది హిందువులలో చూస్తుంటాం, మరణించిన వారి పాత ఫోటోలు పెట్టి వాటిపై పూలదండలు వేస్తుంటారు. అటువంటి ఆచారం కొన్నిసార్లు మనలో కూడా కనిపిస్తుంటుంది. ఎవరైనా మరణించినప్పుడు ఫ్యామిలీ ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చనిపోయిన తమ పెద్దల ఫోటో ఫ్రేమును పక్కన పెట్టుకొని వీరు కూడా నాతోనే ఉన్నారని భావిస్తూ ఫోటోలు దిగుతుంటారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సెలవిచ్చినట్లు ఇది షిర్క్. ఇవన్నీ తప్పుడు పద్ధతులు, ధర్మంలో లేని కొత్త పోకడలు. వీటి నుండి మనం దూరంగా ఉండవలను. కొంతమంది వివాహ ఫోటోల్లో కూడా ఇలాగే చేస్తుంటారని నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని నివేదికలు అందుతున్నాయి. కేవలం ఒక మంచి ఉద్దేశంతో లేదా జ్ఞాపకం కోసం తమ ఆల్బమ్స్లో ఫోటోలు దాచుకోవడం వరకైతే అది అనుమతించదగినదే. కానీ దానిని ఒక కొత్త ఆచారంగా మార్చుకుని గోడలకు తగిలించి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాటిని చూస్తూ సలాం చేయడం వంటివి ఖచ్చితంగా తప్పు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఈ విషయాలను స్పష్టంగా వివరించారు. హజరత్ సూఫీ గులాం మొహమ్మద్ గారిలా వివరించారు: అమెరికా మరియు ఐరోపాకు చెందిన కొంతమంది వ్యక్తులు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అని వాదించే వ్యక్తి చిత్రపటాన్ని చూడాలని మేము కోరుకుంటున్నామని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అందుకే హుజూర్ ఫోటో తీయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ అబ్దుల్ మొహయ్యి అనే ఒక అరబ్బు ఉండేవారు. ఆయన చాలా పోస్ట్ కార్డ్స్ అచ్చు వేసి వాటిపై హుజూర్ చిత్రపటాన్ని ప్రచురించారు. ఆ ఫోటోలు పోస్ట్ కార్డ్స్ మీద ప్రచురించబడ్డాయని హుజూర్కు తెలియగానే ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ ఇట్లన్నారు: మేము కేవలం ఒక ధార్మిక అవసరం నిమిత్తమే మా ఫోటో తీయించుకున్నాం. మా ఫోటోను ఒక జీవనోపాధిగా మార్చడాన్ని మేము అస్సలు ఇష్టపడం. ఎందుకంటే ఇది చివరికి విగ్రహారాధన వైపు దారి తీస్తుంది. దానితో ఆ కార్డులన్నిటినీ వెంటనే నాశనం చేయడం జరిగింది.
హజరత్ మౌలానా గులాం రసూల్ రాజకీ గారిలా వివరించారు, నేను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి వద్ద బయత్ ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను అప్పటి వరకు చేస్తున్న ఆధ్యాత్మిక సాధనాల గురించి ఆయనకు ఒక లేఖ వ్రాశాను. అందులో నేనిలా విన్నవించుకున్నాను, హుజూర్, నేను బయత్ చేయడానికి ముందు చూశాను, సాధారణ పీర్ల ఆశీస్సులు శిశువులు తమ గురువుల ఆజ్ఞ ప్రకారం వారి రూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానం చేస్తారు. అల్లాహ్ ప్రసాదించిన మసీ మెహదీ అయిన మీ రూపం ఆ సాధారణ పీర్ల కంటే ఎంతో పవిత్రమైనది, ప్రయోజనకరమైనది కదా. మరి నేను మీ చిత్రాన్ని నా హృదయంలో నిలుపుకొని ప్రతిరోజు ఎందుకు ధ్యానం చేయకూడదు అని అడిగాను. నా లేఖకు సమాధానంగా హజరత్ మౌల్వీ అబ్దుల్ కరీం గారి చేతిరాతతో కూడిన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి లేఖ నాకు అందింది. అందులో ఇలా వ్రాయబడి ఉంది, సృష్టించబడిన వస్తువుల లేదా వ్యక్తుల ధ్యానం చేయడం వల్ల అన్యారాధన తప్ప మరే ఇతర ఫలితముండదు. అల్లాహ్ను స్మరించడానికి అల్లాహ్ నామమే సరిపోతుంది. దురూద్ షరీఫ్ చదవండి, అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం చేత ధృవీకరించబడినదై ఉండాలి. ఈ లేఖ అందగానే ఆ క్షణమే నేను ఏ వ్యక్తిని ధ్యానం చేసే పద్ధతిని, నా పాత సాధనాల పద్ధతులన్నిటినీ పూర్తిగా నిలిపివేశాను. హజరత్ మాస్టర్ సయ్యద్ నజీర్ అహ్మద్ గారిలా వివరించారు, కాదియాన్ నుండి ఉండే ఒక నివాసి అయిన సయ్యద్ ఫజల్ షా గారు నాతో ఒక సంఘటనను చెప్పారు. ఒకసారి ఒక మిత్రుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిని సాధారణ లోహాలను బంగారంగా మార్చే విద్య గురించి అడిగారు. అప్పుడు హుజూర్ ఇలా ఉపదేశించారు, ఈ కీమియాగిరి చేసేవారు ఉపాధి కోసం పిచ్చిగా తిరుగుతుంటారు, కానీ అల్లాహ్ తాలా జీవనోపాధి కోసం ధర్మబద్ధంగా నిర్ణయించిన మార్గాలను వారు అనుసరించరు. అటువంటి వారికి దేవునిపై నమ్మకం ఉండదు. అందుకే వారు సరైన మార్గాలను వదిలి తమకు తోచిన తప్పుడు దారులను ఎంచుకుంటారు. ఫిస్సమాయి రిజుకుకుం వమా తుఅదూన్ అనగా మీ ఉపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినవన్నీ ఆకాశంలోనే ఉన్నాయని దేవుడు చెబుతున్నాడనే విషయం వారికి తెలియదు. మేము అటువంటి దురదృష్టవంతులను అన్నిటికంటే పెద్ద బహుదైవారాధకులుగా భావిస్తాం. హుజూర్ ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ తాలా తన పవిత్ర గ్రంథంలో విశ్వాసికొక నిజమైన కీమియా అనగా బంగారం చేసే విద్య వంటి అద్భుత సూత్రంను తెలిపాడు. దానిని అనుసరిస్తే మనిషి నిజమైన కీమియాగర్ అవుతాడు మరియు అల్లాహ్ స్వయంగా అతని ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అల్లాహ్ ఇలా ఉపదేశించాడు, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజం వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్ అనగా ఎవరైతే అల్లాహ్కు భయపడి భక్తితో ఉంటారో అతడు వారికి కష్టాల నుండి మార్గాన్ని చూపుతాడు, వారు ఊహించని చోటు నుండి వారికి ఉపాధిని ప్రసాదిస్తాడు. చూడండి, ఒక భక్తుడికి లోకంలోని సకల వరాలు లభించినప్పుడు అతను ఇక ఎవరిపై ఆధారపడతాడు? కీమియాగర్లు అనగా రసవాదులు తమ కాలాన్ని ఆ విద్య కోసం వృధా చేసే బదులు అందులో కొంత సమయాన్ని తమను సృష్టించిన దేవుని కోసం కేటాయిస్తే వారు కోరుకున్నవన్నీ పొందుతారు. అయితే వారు సరైన రీతిలో దైవభీతిపై స్థిరంగా ఉండవలెను. సత్య స్వభావికులపై హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం దైవ ఏకత్వ బోధనలు, ఆయన ఆచరణ ఏ విధంగా ప్రభావం చూపేదో వివరిస్తూ ఒక నిష్కపటమైన వృద్ధుని ఉదంతాన్ని హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా పేర్కొన్నారు. బారాముల్లా కశ్మీర్ రేంజ్ ఆఫీసర్ మీర్ అబ్దుర్ రెహమాన్ గారు ఒక లేఖ ద్వారా నాకిలా వ్రాశారు, నా తండ్రి గారు మొదట హనఫీ శాఖకు చెందినవారు, ఆ తర్వాత అహ్లే హదీస్ శాఖకు మారారు. ఆ సమయంలో ఆయన మిత్రులైన మౌల్వీ మొహమ్మద్ హసన్ గారితో తరచుగా ఇట్లనేవారు, మనం ఇప్పుడు పెద్ద మువహిదులమని అనగా దైవ ఏకత్వాన్ని నమ్మేవారమని చెప్పుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో మనల్ని కూడా బహుదైవారాధకులని పిలిచే మరో జమాత్ పుట్టుకు వచ్చే అవకాశం ఉంది. నా తండ్రి గారింకా ఇలా చెప్పారు, చివరికి అలాగే జరిగింది. ఎందుకంటే మనం హజరత్ ఈసా అలైహిస్సలాం గారిని మృతులను బ్రతికించేవారని, పక్షులను సృష్టించేవారని నమ్ముతుంటాం. కానీ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ఈ పద్యం నా చెవిన పడినప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. ఆ పద్య అనువాదం ఇట్లు గలదు, నీ ఉద్దేశం ప్రకారం ఆయనే అనగా యేసు పక్షులకు దేవుడా? నీ దైవజ్ఞానానికి జోహార్లు. ఓ మౌల్వీ గారు, ఇదేనా నీ తౌహీద్? నిజం చెప్పు, నువ్వు ఏ రాక్షసుడిని అనుసరిస్తున్నావు? ఈ పద్యం వినగానే నా కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే నేను మీ ఇద్దరు సోదరులను శ్రీనగర్లోని మీ మామయ్య దగ్గర వదిలి కాలినడకన కాదియాన్కు బయలుదేరాను. అక్కడకు చేరుకుని హుజూర్ వద్ద బయత్ చేసే భాగ్యం పొందాను. ఈ ఒక్క విషయమే నాకు సత్యాన్ని చేరవేసింది. హజరత్ మౌలానా గులాం రసూల్ రాజకీ గారిలా వివరించారు, బహుశా ఇది 1901వ సంవత్సరం అనుకుంటాను. ఒకసారి నేను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన దైవ ఏకత్వంపై ఒక ప్రసంగం చేశారు. ఆ సందర్భంలో ఆయన ఇలా ఉపదేశించారు,
కొంతమంది ఎవరైనా తమకు మేలు చేసినప్పుడు అల్హమ్దులిల్లా అనగా సకల స్తోత్రములు అల్లాహకే దక్కుతాయని అనకుండానే నేరుగా జజాకుముల్లా అని అంటారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంతో లోతుగా ఆలోచిస్తే ఈ పద్ధతిలో కూడా ఒక రకమైన అన్యారాధన కోణం దాగి ఉంది. ఎందుకంటే ఆ ఉపకారం చేసిన వ్యక్తి, ఆ ఉపకారం చేయడానికి ఉపయోగపడిన వస్తువు ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ సృష్టించినవే. అందువల్ల ఉపకారం పొందిన వ్యక్తి మొదట అల్లాహ్ స్తోత్రము ప్రశంసలను తెలపాలి, అంటే అల్హమ్దులిల్లా అనాలి. ఎందుకంటే యథార్థానికి అన్ని కారణాలకు మూలకారకుడైన సృష్టికర్తకు ముందుగా కృతజ్ఞతలు తెలపడం ఆధ్యాత్మికంగా అత్యంత అవసరం. ఆ తర్వాత మధ్యవర్తిగా ఉండి ఆ మేలు చేసిన వ్యక్తికి జజాకల్లా అని చెప్పవలెను. హజరత్ భాయి అబ్దుర్ రెహమాన్ గారు కాదియాని హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి చివరి లాహోర్ పర్యటన వివరాలను ఒక వ్యాసంలో ఇలా వ్రాశారు. తెల్లవారగానే నిర్వాహకులు విందు ఏర్పాట్లు ప్రారంభించారు. గౌరవనీయులైన అతిథుల వాహనాలు రాసాగాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు అక్కడ ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్యం మాత్రం చాలా బలహీనంగా నిస్సత్తువగా ఉంది. ఆ నీరసం చూస్తుంటే హుజూర్ ప్రసంగించగలరనే ఆశ ఏమాత్రం లేదు. అందుకే హుజూర్ హజరత్ మౌలవి నూరుద్దీన్ రజల్లావన్హు గారికి వచ్చిన అతిథులకు మీరే ఆధ్యాత్మిక విందును అనగా ప్రసంగించాలని చెప్పారు. ఆ విధంగా హజరత్ మౌలవి గారు సరైన సమయానికి ప్రసంగం ప్రారంభించారు. కానీ కొద్దిసేపటికి ఆ ప్రకాశవంతమైన చంద్రుడు మరియు సూర్యుడు వంటి మహనీయుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. హజరత్ మౌల్వి గారు తన ప్రసంగాన్ని ఆపారు. హుజూర్ స్వయంగా నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు. అప్పటి వరకు అనారోగ్యం వల్ల నిలబడటమే కష్టంగా ఉన్న స్థితి ఎక్కడ, మరి ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత సుమారు 3 గంటల పాటు అత్యంత శక్తివంతమైన జ్ఞానంతో నిండిన ప్రసంగం చేయడం ఎక్కడ. ఆ ప్రసంగం విన్న మనవారే కాక ఇతరులు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఎంత నిశ్శబ్దంగా వింటున్నారంటే వారు మంత్రముగ్ధులైనట్టు అనిపించింది. ఆ ఆధ్యాత్మిక ప్రసంగం ద్వారా లభించిన ఆనందం వారిని భౌతిక ఆహారం అవసరం లేని స్థితికి తీసుకెళ్ళింది. హుజూర్ అలైహిస్సలాం ప్రసంగం ఎంత వేగంగా సాగిందంటే దానిని వ్రాసుకోవడం కష్టమైపోయింది. ప్రసంగంలో ఉన్న గంభీరత వల్ల ఆ నిండు సభలో ఎవరి శ్వాస చప్పుడు కూడా వినిపించలేదు. హుజూర్ ఎంతటి ఆవేశంతో ప్రసంగిస్తున్నారంటే ప్రసంగిస్తూ క్రమంగా శ్రోతల వైపుకు నడిచే వెళ్తుంటారు. అక్కడ ఉన్న టేబుల్ హుజూర్ వెనుక వైపున ఉంది. హుజూర్ టేబుల్ ముందట నిలబడినారు. ప్రసంగం మధ్యలో ఆవేశంతో హుజూర్ టేబుల్ నుండి కొన్ని అడుగులు ముందుకు వేయడం నేను స్వయంగా గమనించాను. హుజూర్ మరణించడానికి సుమారు 10 రోజుల ముందు డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్ షా గారి ఇంట్లో వారి ప్రాంగణంలో జరిగిన ఈ ప్రసంగం తక్మీల తబ్లీగ్ మరియు ఇత్మాముల్ హుజ్జా పేరుతో గుర్తుంచుకోబడింది. దీనికి ముందే ఖాజా కమాలుద్దీన్ గారి ఇంటి పైభాగంలో కూడా ఒక ఆంగ్లేయ ఖగోళ శాస్త్రవేత్తతో సంభాషణ కూడా జరిగింది. ఆ పర్యటనలో హుజూర్ ఇంకా అనేక చిన్న పెద్ద ప్రసంగాలు చేశారు. ఆయన ఇంకా ఇలా రాశారు. హుజూర్ తన చివరి రచన పైగామె సులా శాంతి సందేశం వ్రాయడంలో ఎంత నిమగ్నమై ఉన్న సమయంలో కొందరు హిందూ మహిళలు ఒక బృందంగా హుజూర్ గారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. అప్పుడు హుజూర్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్ షా గారింట్లో ఉన్నారు. హుజూర్ చాలా పని ఒత్తిడిలో ఉండటం వల్ల వారిని త్వరగా పంపించాలనుకున్నారు. కానీ వారు వెళ్ళడానికి నిరాకరించి తమకు ఏదైనా హితబోధ చేయమని ఎంతో పట్టుబట్టారు. హుజూర్ ఎంతో పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారి అభ్యర్థనను మన్నించి చివరికి వారికి దైవ ఏకత్వం గురించి బోధించారు. విగ్రహారాధనను వదిలిపెట్టమని వారించారు. కేవలం ఆ ఏకైక దేవుణ్ణి మాత్రమే ప్రార్థించమని నొక్కి చెప్పారు. ఈ సంఘటన హుజూర్ మరణించడానికి కేవలం 1-2 రోజుల ముందు జరిగింది. వాస్తవానికి ఆ మహిళలు హుజూర్ మాటలను ఇంకాసేపు వినాలనుకున్నారు. కానీ హుజూర్ గారి పని ఒత్తిడి వల్ల వారు మనసు లేకపోయినా త్వరగా వెనుదిరగాల్సి వచ్చింది. అదేవిధంగా హుజూర్ గారి మరొక ప్రసంగం దానిలోని కొన్ని వాక్యాల పల్ల మరియు అది చివరి రోజుల్లో చేసినది కావడం వల్ల సభ్యులలో ఎంత ప్రసిద్ధి చెందింది. అందులో ఆయన ఇలా ఉపదేశించారు. మసీ ఈసాను మరణించనివ్వండి, ఇందులోనే ఇస్లాం జీవం దాగి ఉంది. మసీ మొహమ్మదీని రానివ్వండి, ఇందులోనే ఇస్లాం గొప్పతనం ఉంది. అనారోగ్యం, అమితమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ తౌహీద్ స్థాపన కోసం, ఇస్లాం సందేశాన్ని చేరవేయడం కోసం ఆయన పడ్డ తపన అసాధారణమైనది. ఆ లక్ష్యం కోసం ఆయన దేనిని లెక్క చేయలేదు. కావున ఈ తౌహీద్ సందేశాన్ని ప్రపంచానికి అందించడం, దానిని మన జీవితాల్లో భాగం చేసుకోవడానికి గట్టిగా కృషి చేయడమే నేడు మసీ మొహమ్మదీ అనుచరుల ప్రధాన బాధ్యత. అల్లాహ్ మనందరికీ ఆ పనిని పూర్తి చేసే శక్తిని ప్రసాదించుగాక. ప్రపంచ ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా ముస్లిం దేశాల పరిస్థితులు
ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. వీటన్నిటి కోసం ఎంతో ప్రార్థన దువా చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ విరమణ అని చెప్పుకుంటున్నప్పటికీ అది శాశ్వతంగా కొనసాగేలా కనిపించడం లేదు. అప్పుడే అందులో చీలికలు రావడం మొదలయ్యాయి. లెబనాన్పై దాడి చేయడం ద్వారా ఇరాన్ వాసులను రెచ్చగొట్టి వారు స్పందించేలా చేయాలనే ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కొంతమంది ఐరోపా నాయకులు కూడా ఈ చర్యను ఖండించారు. కనీసం ఎవరో ఒకరు స్వరం వినిపించారు. కొంతలో కొంతైనా నైతికతను ప్రదర్శించారు. కానీ వారు ఇంతటితోనే ఆగిపోతారు. వారిలో ఉన్న నైతికత ఇంతవరకే. అంతకు మించి ప్రయత్నం చేసే ఉద్దేశం కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ వారికి లేదు. ఏదేమైనా అల్లాహ్ తాలా ముస్లిం ప్రపంచంపై దయ చూపాలని మనం ప్రార్థించవలెను. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.